కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్తో దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కించారు. అయితే కొన్ని రోజుల క్రితం టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరు జానకి కావడం, ఈ మూవీలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడంతో సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. ఈ విషయంగా కోర్టు వరకు ఈ మూవీ టీం వెళ్లి పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో టైటిల్లో చిన్న మార్పు చేసి వి యాడ్ చేసి జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మార్చారు. అలా మార్చాక ఎలాంటి అడ్డు లేకుండా జూలైలో ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ముందుగా అనుకున్నట్టు పాన్ ఇండియా లాంగ్వేజెస్లో కాకుండా మలయాళంలో మాత్రమే థియేటర్స్లోకి వచ్చింది. అయితే మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు G5లో స్ట్రీమింగ్ అవుతాం. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడలో అందుబాటులోకి వచ్చింది. ఇక కథలోకి వెళితే ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ అలియాస్ సురేష్ గోపి సహాయంతో లైంగిక వేధింపుల నుంచి బయటపడిన జానకి విద్యాధరన్ అలియాస్ అనుపమ పరమేశ్వరన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి న్యాయవాది చివరకు గెలిచారా లేదా, అసలు జానకి జీవితంలో ఏం జరిగింది, న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది. ఇక ఈ మూవీలో గిరీష్ నారాయణ్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు.